కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపించింది 1.5 year? ఇప్పుడు 1.5 year లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నది అంటే మనం చూస్తూనే ఉన్నాం. మీరు మీడియా మిత్రులు ప్రజల్ని ఎవరిని ప్రశ్నించినా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ఏదైతే విధానం ఉందో అది వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. గత ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను కూడా వాళ్ళు సక్రమంగా నిర్వహించే పరిస్థితి కనబడట్లేదు, గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ. ఇవాళ ఈ కాళేశ్వరం ఇష్యూని కేంద్ర ప్రభుత్వం ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే పెద్దది, చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు, అది రాష్ట్రానికి దేశానికి తలమానికం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంటా ఉన్నారు, మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ. ఇవాళ కింది స్థాయిలో వచ్చేసరికి ఇక్కడ బీజేపీ నాయకులు కానీ ఆనాడు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎంపీలు కూడా ఈ విషయంలో కరెక్ట్ గా ప్రజలకి మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే విషయంలో మనం ఆలోచన చేసి చెప్పాలి. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత గారు ఇడిపోయి సపరేట్ పార్టీ పెడితే కేసీఆర్ గారికి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉందంటారా? పార్టీ చీలిపోయే అవకాశం ఉందంటారా? అది విడిపోయే ముచ్చటే లేదు, ముచ్చటే లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మళ్ళీ కేసీఆర్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది పక్కా. ఓకే, థ్యాంక్ యూ.